హాయ్ ఫ్రెండ్స్, స్పేస్ జన్ చంద్రయాన్ ఈ వెబ్ సిరీస్ 5 ఎపిసోడ్లతో హాట్స్టార్ స్పెషల్స్లో అంటే జియో హాట్స్టార్లో రిలీజ్ అయింది. ఈ వెబ్ సిరీస్లో నకుల్ మెహతా, ప్రకాష్ బెలవాడి, శ్రియా శరణ్, గోపాల్ దత్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ వెబ్ సిరీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇస్రో సైంటిస్టులు చంద్రయాన్ 2ని చంద్రుడి మీదకి పంపడంలో ఫెయిల్ అవుతారు. ఆ తర్వాత చంద్రయాన్ 3 ఎలాగైనా సక్సెస్ చేయాలని వాళ్ళందరూ కలిసి ఏం చేశారు, ఎన్ని కష్టాలు పడ్డారు, వాళ్ళకి ఫండింగ్ ఎక్కడి నుంచి వచ్చింది, వాళ్ళకి పోటీ రష్యా నుంచి గట్టిగా ఉన్నా సరే అందరికంటే తక్కువ ఖర్చుతో అంటే ఇంచుమించు 650 కోట్లు ఖర్చు పెట్టి చంద్రుడి మీదకి చంద్రయాన్ 3ని ఎలా పంపించారు అన్నది చూపిస్తారు వెబ్ సిరీస్లో. ఈ వెబ్ సిరీస్లో ఇస్రో సైంటిస్టులు ఎన్ని కష్టాలు పడ్డారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్లు ఏంటి, అన్ని కష్టాలు పడ్డా కూడా దేశం కోసం, దేశానికి ఖ్యాతి సంపాదించి పెట్టడం కోసం వాళ్ళు ఎలాంటి త్యాగాలు చేశారన్నది బాగా చూపిస్తాడు. శ్రియా శరణ్ పాత్ర ఆకట్టుకుంటుంది. రామయ్య పాత్రలో ప్రకాష్ బెలవాడి బాగా చేశారు. ఇక హీరో పాత్రలో నకుల్ మెహతా ఓకే అనిపిస్తాడు. 5 ఎపిసోడ్లు తెలుగు డబ్బింగ్లో రిలీజ్ చేశారు. చాలా బాగున్నాయి. మనల్ని ఇస్రోలో తీసుకెళ్లి కూర్చోబెట్టిన ఫీలింగ్ కలుగుతుంది మనకి చూసేటప్పుడు. ఎక్కడ కూడా అనవసర సీన్లు, టూ మచ్ ఫ్లాష్ బ్యాక్లు లేకుండా డైరెక్ట్గా పాయింట్లోకే వచ్చాడు దర్శకుడు. ధనీష్ సేఠ్ ఉన్నా కూడా పెద్దగా చేసిందేం లేదు. ఇతను రాధేశ్యామ్లో ప్రభాస్కి ఫ్రెండ్గా నటించాడు కదా, గుర్తుందా మీకు? ఆయన ఈ హీరోకి ఫ్రెండ్గా నటించాడు ఇందులో. విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి, ఆర్ట్ డైరెక్షన్ బాగుంది, బడ్జెట్ కొంచెం తక్కువగానే పెట్టినట్టు అనిపిస్తుంది. అయినా సరే ఈ వెబ్ సిరీస్ని ఖచ్చితంగా ప్రతి భారతీయుడు చూడాల్సిందే. ఎందుకంటే మన దేశానికి గర్వకారణమైన ఇస్రో సైంటిస్టులు ఎంత కష్టపడ్డారో మనం కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఒక్కొక్క ఎపిసోడ్ ఇంచుమించు 35 నిమిషాలు ఉంటాయి. 5 ఎపిసోడ్లు ఈజీగా చూసేయచ్చు. ఫ్యామిలీతో కలిసి, మీ పిల్లలతో కలిసి వాళ్ళకు కూడా మన దేశ గొప్పతనాన్ని, మన దేశ శాస్త్రవేత్తలు పడే కష్టాన్ని, వాళ్ళు ఎలా గెలిచారో, ఎన్ని కష్టాలు పడ్డారో కూడా మీ పిల్లలకి పక్కన కూర్చోబెట్టుకొని ఈ వెబ్ సిరీస్ చూపించండి. ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి. ఏంటి ఆ, నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ, నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?